ఈ వీడియోలో ఎన్క్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ రీడబుల్ డేటా ఇంటూ అన్రీడబుల్ ఫార్మాట్ టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఎగ్జాంపుల్ గా చెప్తే అర్థమైంది. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ కి ఒక లెటర్ రాశాను. ఆ లెటర్ నా ఫ్రెండే చదవాలి, మిగతా ఎవరు చదవకూడదు. నేను ఆ లెటర్ ని సీక్రెట్ కోడ్ లో రాయడం స్టార్ట్ చేశాను. అలాగే కంప్యూటర్స్ లో కూడా ఎన్క్రిప్షన్ ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కు మారుస్తుంది. ఎవరికైతే కీ ఉంటుంది ఎన్క్రిప్ట్ అయ్యి రీడబుల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఎన్క్రిప్షన్ ఎక్కడ యూజ్ చేస్తారు? వాట్సాప్ చాట్స్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ఆన్లైన్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్, పేమెంట్ యాప్స్, గూగుల్ పే గానీ ఫోన్ పే గానీ ఇలాంటి వాటిల్లో. వెబ్సైట్స్ కి HTTPS ఉంటాయి. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ని డేటా బేసెస్ లో సేవ్ చేసేటప్పుడు. టెక్నికల్ డెమో అనుకోండి. ప్లెయిన్ టెక్స్ట్ కనిపిస్తుంది చూసారు ఇక్కడ. ఈ ఎన్క్రిప్షన్ తర్వాత ఇలా మారిపోతుంది. ఒకవేళ హ్యాకర్ డేటాని ఇంటరప్ట్ చేస్తే వాళ్ళు మీనింగ్ లేని కోడే చూస్తారు, నాట్ ద యాక్చువల్ డేటా. కానీ ఏదైనా సర్వర్ గానీ డిక్రిప్షన్ కి ఉంటే అది మళ్ళీ ఈ టెక్స్ట్ లాగే మారిపోతుంది. టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్: సిమెట్రిక్ ఎన్క్రిప్షన్, ఎన్క్రిప్ట్ లో డిక్రిప్ట్ లో సేమ్ కీని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ RES ఆల్గరిథం. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ పబ్లిక్ కీని ఎన్క్రిప్ట్ గా వాడుతుంది, ప్రైవేట్ కీని డిక్రిప్ట్ గా వాడుతుంది. ఎగ్జాంపుల్ RSA ఆల్గరిథం. వెబ్సైట్స్ లో డిజిటల్ సిగ్నేచర్స్ లో యూజ్ చేస్తారు. ఫైనల్ నోట్: ఎన్క్రిప్షన్ ప్రొటెక్ట్ అవర్ డేటా ఫ్రమ్ హ్యాకర్స్, స్పైస్ అండ్ ఈవెన్ కంపెనీస్ ట్రైయింగ్ టు మిస్యూజ్ అవర్ ఇన్ఫర్మేషన్. ఎన్క్రిప్షన్ అంటే ఏం చెప్పుకోవచ్చు? డేటాను ఒక సీక్రెట్ కోడ్ తో లాక్ చేసి పెట్టడం.